రాష్ట్రంలో కల్తీ పాల ఘటనల నేపథ్యంలో ఈ రోజు నంద్యాల పట్టణంలోని పలు పాల సేకరణ విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక కిట్లతో పాల నమూనాలు సేకరించి పరీక్షలు చేపట్టారు. కల్తీ పాల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అధిక దిగుబడి కోసం పశువులకు హానికర ఇంజెక్షన్లు వాడరాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిన్న ఆత్మకూరులో కల్తీ నెయ్యి కేంద్రంపై కూడా అధికారులు దాడి నిర్వహించినమని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఉంటుంది. అది అబ్జర్వ్ చేయండి మీరు. అదే పరిస్థితులు అంటే 5 లీటర్లు వస్తున్నాడంటే వాడు ఏదో కల్తీ చేస్తున్నాడు అనేది మీరు అబ్జర్వ్ చేయాలా. అటువంటి అదే దాని గురించి ఇప్పుడు నార్మల్ అనమాట. ఈ కలర్లు డిఫరెంట్ వస్తే అడల్టేషన్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ కలర్కి మనకు మ్యాచింగ్ అవుతాయి. ఈ 2 డబ్బులు ఏముంటే కలర్ మనకు బాగున్నట్టు. ఇక రాను ఈ కలర్ వచ్చింది అనుకోండి, ఇది అడల్టేషన్ ఉన్నట్టు. దీంట్లో ఈ సిగ్నల్ నార్మల్ అనమాట. అది ఇక్కడ ఇచ్చాడు చూడండి, రేంజ్ నార్మల్ నెగిటివ్. కలర్ ఉంటే నార్మల్ పెరుగుకుంటూ వచ్చినాయంటే కలిపి కలర్లో పెరుగుకుంటూ వచ్చి పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఈ 2 కలర్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు, మా డైరెక్టర్ గారి ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన ఇన్సిడెంట్స్ పాలలో కల్తీ అనే ఇన్సిడెంట్స్ ఆధారం చేసుకుని మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాల వ్యాపారస్తులపై మిల్క్ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు చేయమని ఆదేశించడం జరిగినది.
అందులో భాగంగా మేము కూడా 25వ తారీఖు నుంచి మన నంద్యాల జిల్లాలో పాల కేంద్రాలు తనిఖీ చేస్తున్నాము. మొన్న 25వ తారీఖు వచ్చేసి నంద్యాలలో కొన్ని పాల కేంద్రాలు చూడమనేది, నిన్న కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారితో ఆత్మకూరు, నందికొట్కూరు, అక్కడ పాములపాడ ఏరియాలో కూడా జరిగినది. ఈ రోజు అదే విధంగా మన నంద్యాల పట్టణంలో మళ్ళీ ఈ రోజు కూడా శ్రీనివాస్ సెంటర్ లో ఉన్న బాలాజీ కాంప్లెక్స్ తేజస్విని మిల్క్ పాయింట్ కు వచ్చేసి మనం ఇక్కడ ఇది పాలు అమ్ముతున్న అతని పాల క్యాన్లను తనిఖీ చేసి ర్యాపిడ్ కిట్ల ద్వారా తనిఖీ చేయడం అనేది. ఆ ర్యాపిడ్ కిట్లలో అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సూక్ష్మమైన అంటే మైక్రోబయాలజీ కానీ కెమికల్ అనాలిసిస్ పరీక్షల కొరకు ఇన్ఫార్మల్ గా శాంపిల్ గా నమూనాలను సేకరించి ఇవి చెన్నై ల్యాబ్ కు పంపించడం జరుగుతుంది. ఆ చెన్నై ల్యాబ్ లో ఏమైనా అడల్టేషన్ అని ఉన్నట్టు తేలితే వీరిపై FSSAI యాక్ట్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని తెలియజేయడం అనేది. మేము ఆత్మకూరులో తనిఖీ చేస్తుండగా మాకు ఆత్మకూరు పట్టణ సిఐ గారు సమాచారం మేరకు సమాచారం తెలపగా ఇక్కడ కల్తీ నెయ్యి ఉన్నట్టుంది అని అనుమానంతో ఆయన ఫోన్ చేయగా మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ కలిసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి ముగ్గురం కలిసి తనిఖీ చేయగా అక్కడ వారి ఇంట్లో ఒక 20 కేజీల మాదిరి ఒక స్టీల్ క్యాన్లలో నెయ్యి ఉన్నది. ఆ నెయ్యిలో మాకు కల్తీ ఉందని అనుమానంతో అక్కడ ఆ శాంపిళ్లను సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం హైదరాబాద్ కు పంపుతున్నాము. ఆ నివేదికలు వచ్చిన పైన అతనిపై చర్యలు తీసుకున్నాము. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.